చేసుకుంటున్నాం పండుగకు. ఇది కొంచెం వేడి నూనె ముక్కులకు వేస్తే బాగుంటుందని వేడి నూనె వస్తున్నా. వేడి నూనె వస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి. జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అట్లాగే అది వాము కూడా వేయాలి. వాము కూడా ఇట్లా కొంచెం నసిలితే కొంచెం టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది వాము. వాము వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మిర్చి పౌడర్, మిర్చి పౌడరు నేను 3 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. మాకు స్పైసీగా ఉంటే చాలా బాగుంటాయని. స్పైసీ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నా. నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నువ్వులు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. రుచికి సరిపడంత ఉప్పు, సాల్ట్ వేసుకున్నాము. అన్నీ వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టిన. వేడి నీళ్ళు కాగినాక వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి తడుపుతున్నాను వేడి వాటర్తో. కొన్ని వాటర్ తీసుకొని కలపాలి ఫ్రెండ్స్. కొన్ని తీసుకొని ఇట్లా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. లూజుగా, అంత గట్టిగా కాకుండా అంత పలసగా కాకుండా ఇలా కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా మురుకులు చేసేదే. తర్వాత ఇంకా ఇంతే ఫ్రెండ్స్ పిండి ఇంకా ఇప్పుడు తడుపుకొని అది పావు ఉంటుంది కదా, ఇట్లా మురుకుల పావు అని, ఆ పావులో పెట్టుకొని మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా మాది కట్టెల పొయ్యి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం మేము. కాసేపు అయినాక ఇట్లా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇట్లా తిప్పేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా మాకు కట్టెల పొయ్యి ఉంది ఫ్రెండ్స్. మాతోటి గ్యాస్ పొయ్యి లేదు. మేము అన్ని వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా అయినవి ఇగో ఇట్లా ఇరిస్తేనే ఇరిగేటట్లు అయినాయి ఫ్రెండ్స్. చాలా బాగా అయినవి. ఇంకా మేము ఎలా చేసినామో మీరు కూడా అలానే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.